టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. రాత్రి హైదరాబాద్ లో నందిగామ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నించారు. అయితే ముందస్తు సమాచారంతో హైదరాబాద్ కు వెళ్లిన ప్రత్యేక బృందాలు నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశాయి. నందిగామ సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ భాషా, చిన్నబతిన వినోద్ కుమార్ మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే నందిగామ సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు కూడా చేశారు. ఇక ఇదే కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, తలసిల రఘురాములను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బండి మీద తీసుకురా. చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. రాత్రి హైదరాబాద్ లో నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి నందిగాం సురేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ముందస్తు సమాచారంతో హైదరాబాద్ కు వెళ్లిన ప్రత్యేక బృందాలు నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశాయి. నందిగాం సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బాబాయ్ తాతలంటే ఊరు మొత్తం తయారైంది. పని దేనికి అడావుడి ఉద్యోగాలు ఉండమ్మా కూర్చోండి. ఉంచవద్దు, కూర్చోండి. మీడియా వాళ్ళకి ఒకసారి మాట్లాడితే బాబాయ్ తాతలంటే ఊరు మొత్తం తయారైంది.
చూస్తా ఉన్నాం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో నందిగాం సురేష్ ని అక్కడ ప్రవేశపెట్టినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయన పోలీసులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీడియాతో కూడా మాట్లాడొచ్చా అంటూ కూడా ఆయన మాట్లాడడం చూస్తా ఉన్నాం. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. రాత్రి హైదరాబాద్ లో నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ నుంచి ఆయన పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ముందస్తు సమాచారంతో వెళ్లినటువంటి ప్రత్యేక బృందాలు నందిగాం సురేష్ ను అరెస్ట్ చేశాయి. నందిగాం సురేష్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యేలు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, తలసీల రఘురాం కావచ్చు, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ బాషా, చిన్నబత్తిన వినోద్ కుమార్ మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు కూడా నిరాకరించింది. ఇప్పటికే నందిగాం సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, తలసీల రఘురాంలను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఎటకేలకు మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేతల అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే కొంతమందిని ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్న వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు ఇప్పుడు దాంట్లో కీలక సూత్రధారులైన వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని కూడా మంగళగిరి రూరల్ పోలీసులు గత అర్ధరాత్రి హైదరాబాద్ లో ఆయన ఒక ఫామ్ హౌస్ లో ఉండగా ఆయన వలపన్ని మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంగా నందిగం సురేష్ ని కొద్దిసేపటి క్రితమే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందిగం సురేష్ వెంట ఆయన భార్య, కుటుంబ సభ్యులు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకొని తన భర్తను అన్యాయంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆమె మీడియా వద్ద ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న ఇదే కేసుకు సంబంధించి విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతూ శ్రీనివాస్ రెడ్డిని కూడా మంగళగిరి రూరల్ పోలీస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికీ మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించగా ఇప్పుడు ఒక ఇద్దరిని నందిగం సురేష్, అదేవిధంగా విజయవాడకు చెందిన డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే కొంతసేపు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో దాడికి సంబంధించి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత సాయంత్రానికి నందిగం సురేష్, అవుతు శ్రీనివాస్ రెడ్డిని ఇద్దరిని కూడా జడ్జి ఎదుట, మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు కొంతమందిని ప్రత్యక్షంగా గుర్తించగా మరికొంతమందిని మాత్రం ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ రోజు ఫోన్ సిగ్నల్ ఆధారంగా మంగళగిరి టీడీపీ కార్యాలయం, తాడేపల్లిని వైసీపీ కార్యాలయం ఒకే సమయంలో ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా నిందితులను గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం, ఐటీ కోర్ నిపుణులు అయితే ఉన్నారు. దీనిలో భాగంగా తమని అరెస్ట్ చేయకుండా చర్యలు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కీలక నేతలైన మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసీల రఘురాం, అదేవిధంగా విజయవాడకు చెందిన టీడీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు వాళ్ళతో కలిపి మొత్తం 14 మంది ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేసింది. హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన మరుక్షణమే పోలీసులు రంగంలోకి దిగి నిన్న సాయంత్రం నందిగం సురేష్ స్వగ్రామమైన తుళ్లూరు మండలం ఉద్దండ్రాయనపాలెంలోనే ఆయన నివాసం ఇంటి వద్దకు వెళ్ళగా అప్పటికే నందిగం సురేష్ అక్కడి నుంచి పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్లోని మియాపూర్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ఆయన దాక్కొని ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు నిన్న సాయంత్రం నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ దగ్గర అతను ఉన్నట్లు కనిపెట్టి అక్కడికి వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి కూడా అతను పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు చాకచక్యంగా నందిగం సురేష్ ని పట్టుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నందిగం సురేష్ మాజీ ఎంపీ
కావటం, ఆయన రాజధాని ప్రాంతం వద్దంటాయనపాలెం స్వగ్రామం కావడంతో కూడా నందిగం సురేష్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన అనుచరులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద గుమ్మి కొడుకుని ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్ ప్రధాన రహదారి వద్ద గేట్ను పూర్తిగా మూసివేసి కేవలం పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని మీడియాను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ కేసులో ఇప్పటికే నందిగం సురేష్ని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక మిగిలిన ఎవరైతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారో లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్తో పాటు కీలక నేతలు మొత్తం కూడా ఇప్పటికే పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. వారి పారిపోయినప్పటికీ కూడా నందిగం సురేష్ని అయితే ఎలాగా పట్టుకున్నారో పారిపోయిన మిగతా కీలక నేతలను కూడా తక్షణమే పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొస్తామంటూ కూడా మంగళగిరి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి మంగళగిరికి తీసుకొచ్చిన నందిగం సురేష్ని ఈరోజు సాయంత్రం లోపు కోర్టులో హాజరుపరుస్తారనేది కూడా మనకి సమాచారం అందుతుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎంతసేపట్లో ప్రవేశపెడతారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉంది. పవన్ సాంబశివరావు, అంటే ఇప్పుడు మొదటగా అరెస్టు అంటే నందిగామ సురేష్, ఆ తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇచ్చే సమాచారం చాలా కీలకం అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ నుంచి అరెస్టుల పర్వం మొదలవుతుందని అనుకోవచ్చా? తప్పకుండా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులు కేసు పునర్విచారణ చేపట్టి ఇప్పటికే 12 మందిని గుంటూరుకు చెందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డితో పాటు రబ్బానీ అనే ఒక నేతను అట్లా 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినారు. వారి నుంచి వారి కాల్ డేటా ఆధారంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అప్పిరెడ్డి కానీ, తలసిల రఘురాం కానీ, నందిగం సురేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ వీరే పంపించారు, వీళ్ళే చేయించారని కూడా వాళ్ళ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కీలకంగా నేతల్లో నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనికి ఇంకా లింక్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు ప్రోత్సహించారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రోత్సహించాడు అనేది కూడా ఇప్పుడు నందిగం సురేష్ లాంటి నేతలు అరెస్ట్ అయిన తర్వాత వారిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమందిని కేసులో ఎంతమంది పరోక్షంగా ఈ కేసులో పాత్ర ఉంది, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు వెనకుండి నడిపించారు అనేది కూడా మొత్తం బయటికి లాగే అవకాశం నేపథ్యంలో వైసీపీ తాడేపల్లి పెద్దల్లో మొత్తం కూడా ఒక రకమైన వణుకు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే కీలక నేతలు మొత్తం కూడా రాష్ట్రం విడిచి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. లండన్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేడా అని కూడా పార్టీ క్యాడర్లో ఒక రకమైన అనుమానాలు వస్తున్న పరిస్థితి. ఇక తమని జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతే తమను కాపాడేవారు ఎవరుంటారు కాబట్టి పోలీసులకు సరెండర్ అవ్వడం మంచిది, లేకపోతే జరిగింది ఉన్నదన్నట్టు చెబుదాం అనేది కూడా ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి కీలకంగా ఇప్పుడే ఎవరికైతే బెయిల్ పిటిషన్లు ఉన్నారో వారు మొత్తం కూడా పారిపోయిన నేపథ్యంలో వారితో పాటు అంతకుముందే గతంలో పారిపోయిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పునర్విచారణ చేపట్టిన మరుక్షణం అతను ఈ రాష్ట్రం విడిచి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కొద్ది రోజుల పాటు ఒక రాష్ట్రం విడిచి రాష్ట్రం పారిపోతూ టూరిస్టు ప్లేసుల్లో కూడా వీళ్ళు కాలం గడుపుతున్నట్లు కూడా వాళ్ళ సన్నిహితుల ద్వారా అయితే సమాచారం ఉంది. మరి ఇప్పుడు నందిగం సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఎవరెవరు ఈ కేసులో ఇంకా యాడ్ అవుతారో, ఎవరెవరు పాత్ర ఉందనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నీ బండి మీద ఉంది తీసురా.